హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి పప్పు, బీరకాయ అలాగే దొండకాయ టమాటా పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా అయితే పప్పునైతే ఒక అరగంట సేపు అయితే నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ పప్పుని శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, ఒక టమాటా అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ విధంగా చిన్న ముక్కలుగా ఉల్లిపాయలు కూడా కట్ చేసేసుకొని ఒక ఉల్లిపాయను అయితే తీసుకున్నాను. అలాగే ఒక టమాటా, అలాగే 10 కేజీ బీరకాయలు, అలాగే 4-5 పచ్చిమిర్చి, ఇవన్నీ కూడా ఈ పప్పులన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కారం వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5-6 విజిల్స్ వచ్చేసరికి పప్పు అయితే బాగా ఉడికిపోతుంది. ఇప్పుడైతే మూత పెట్టేసుకోవాలి. నేనైతే మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడు 5 విజిల్స్ తర్వాత చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఒక 5 విజిల్స్ తర్వాత ఆవిరిపోయిన తర్వాత మూత అయితే తీసుకున్నాను. పప్పు కూడా బాగా ఉడికిపోయింది. ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు ఈ పప్పుని తాలింపు వేసుకోవడమే. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పప్పు బీరకాయ రెడీ అయిపోయింది. ఇప్పుడు తాలింపు కోసం ఒక బాండి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, అలాగే జీలకర్ర, ఆవాలు, కొద్దిగా కరివేపాకు, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. చూడండి, బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి తాలింపుని అయితే వేసేసుకుంటున్నాను. పప్పులో తాలింపు వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీకరమైన పప్పు బీరకాయ అనేది రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం దొండకాయ పచ్చడి కూడా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా అయితే బండి పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని కొద్దిగా పల్లీలు వేసుకుని ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 4 ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. నేను పచ్చిమిర్చితో పాటు ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నా. ముందుగా కట్ చేసిన దొండకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ కూడా రెడీగా చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇవన్నీ వేగిపోయినాయి కదా, ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకుని ముందుగా పచ్చిమిర్చి, అలాగే దొండకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగితేనే టమాటా పచ్చడి, దొండకాయ పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా పసుపు కూడా వేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా కూడా అన్నీ వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఈ విధంగా ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. టమాటా ముక్క బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా వేగితే సరిపోతుంది. బాగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడైతే వీటిని పక్కకు పెట్టేసి పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చడి అయితే రెడీ చేసుకోవాలి. ఇవన్నీ చల్లారేలోపు ఇప్పుడైతే వేరుశనగ గుళ్ళు, ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర ఇవన్నీ కూడా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4-5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కొద్దిగా వేసుకోవాలి. చింతపండు కూడా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది పచ్చడికి. అలాగే ఒక చిన్న ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. కొద్దిగా కొత్తిమీర, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా బరకగా అయితే గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత
ఈ దొండకాయ ముక్కలు టమాటాలు కూడా బాగా మగ్గిపోయి చల్లారిపోయినాయి కదా. వీటిని కూడా ఈ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా ఉంటే బాగోదు. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా అయితే పచ్చడిని గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీకరమైన దొండకాయ టమాటా పచ్చడి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు వేసుకుందాము. కొద్దిగా జీలకర్ర కరివేపాకు వేసుకుని తాలింపు అయితే వేసుకుంటున్నాను నేనైతేని. పోపు దినుసులు అయితే వేయలేదు, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. చూసారా, ఆయిల్ అంతా కూడా పీల్ చేసుకుని పచ్చడి కూడా బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, దొండకాయ టమాటా పచ్చడి కూడా చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.